డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సో డాక్టర్ అలాగే చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయ్యారు అండ్ బ్యూటీ కాన్షియస్ కూడా అయ్యారు. సో చాలా మట్టుకి స్కిన్కి ఫేస్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఇప్పుడు చాలా న్యూట్రిషన్ టిప్స్ ఉంటాయి. కొన్ని చెప్పండి సార్, ఆడవాళ్ళకి ప్లస్ మగవాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే బ్యూటీ అనగానే ఎక్కువ మట్టుకి అమ్మాయిలకే వింటూ ఉంటాము. సో ఆ అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకి హెల్దీ గ్లోయింగ్ ఫేస్ ఉండాలి, గ్లోయింగ్ స్కిన్ ఉండాలి అంటే ఏం తినాలి డాక్టర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నిద్ర లేచిన వెంటనే జనరల్గా ఏం చేస్తారు? జనరల్గా ఫోన్ ఫోన్ చూస్తాం మనం. సో ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది? లైట్ ఆ రేస్ మన బాడీ మీద పడతాయి, ఫేస్ మీద పడతాయి. సో అది పోనీ ఒక నిమిషం చూసే ఫోన్, 2 నిమిషం చూసే ఫోన్ అంటే బ్రష్ చేసుకుంటూ, స్నానం చేసుకుంటూ, వంట చేసుకుంటూ అదే ఫోన్ ఉంటుంటుంది. ఈ హడావుడిలో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేయాల్సిన పని మర్చిపోతారు. ఎర్లీ మార్నింగ్ చేయాల్సిన పని ఏంటంటే లేచిన వెంటనే ఒక చిరునవ్వు. సో మొహంలో ఒక చిరునవ్వు పెట్టుకుంటే డే అంతా మన బాడీ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మన స్కిన్ కూడా హ్యాపీగా ఉంటుంది. దీంతోపాటు డైలీ చేయాల్సింది ఏంటంటే మన బాడీ హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో హైడ్రేషన్ అంటే మనం తీసుకునే వాటర్. సో డైలీ లేచిన వెంటనే అట్లీస్ట్ ఒక 500 ml నుంచి 1 లీటర్ కెపాసిటీ బట్టి ఒక 500 ml నుంచి స్లోగా స్టార్ట్ చేసుకుంటూ స్లోగా దాన్ని పెంపొందించుకుంటూ ఒక 1 లీటర్ వరకు మనం డైలీ ఒక గ్లాస్ 2-3 గ్లాసెస్ వాటర్ కనుక మనం తాగగలిగితే ఎర్లీ మార్నింగ్, అది కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగగలిగితే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఫస్ట్ ఫ్లష్ అవుతాయి. ఈ టాక్సిన్స్ ఎప్పుడైతే మన బాడీలోంచి ఫ్లష్ ఆఫ్ అయిపోతాయో, మన బాడీలో ఎప్పుడైతే మనకి హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ కానీ లేకపోతే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగస్ కానీ ఇలాంటి మన బాడీలో ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటాయో వాటిని నిర్మూలించేది వాటర్, బేసిక్ థింగ్. సో ఈ వాటర్ సరిగ్గా తీసుకోవడం వల్ల కూడా మన స్కిన్ అనేది సరిగ్గా హైడ్రేషన్ లెవెల్స్ లేకపోవడం వల్ల కూడా గ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ అలాగే ఈ స్కిన్కి కావాల్సిన విటమిన్ కూడా విటమిన్ ఈ, అలాగే విటమిన్ సి. ఈ విటమిన్ ఈ అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కనుక తినకపోతే, అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కనుక తినకపోతే కూడా స్కిన్ టోన్ అనేది కూడా పాడైపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువసేపు ఎండలో వర్క్ చేయటం కానీ, చాలామంది స్కిన్ చాలా సెన్సిటివ్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు నా స్కిన్ టైపు హార్డ్ లైక్ ఆయిలీయా లేకపోతే డ్రై టైపా అని చెప్పి కనుక్కొని దానికి తగ్గట్టుగా కేర్ తీసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ డైట్ తీసుకుని సరైన ఆహారం తీసుకుని సరైన పోషకాహారాలు తీసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ రావు. కొంతమందికి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తుంటాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ అంటాము, కొంతమందికి విటిలిగో అంటే బొల్లి అంటాము. ఇలాంటి కొన్ని స్కిన్ ఇష్యూస్ కొంతమందికి వస్తాయి. అవి ఆటోఇమ్యూన్ డిసీజ్. దానికి ఏం చేయాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అయితే వాళ్ళకు కూడా కొన్ని సెపరేట్ డైట్ ఇస్తుంటాం, అది డిఫరెంట్ సినారీ. బట్ ఇన్ జనరల్గా మన స్కిన్కి ఏ ఇష్యూస్ రాకుండా గ్లో ఉండాలి అంటే కనుక బ్రేక్ఫాస్ట్ టైం తిని, లంచ్ టైం తిని, డిన్నర్ టైం తిని, మనం మధ్యలో 2 స్నాక్స్ ప్లేస్లో ఈ ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకుండా, ఎప్పుడో సమోసా ఎప్పుడో బజ్జీ అంటే ఓకే, కానీ ప్రతి వారంలో 3-4 రోజులు మనం ఆ ఆయిలీ ఫుడ్స్ తింటే కనుక మన స్కిన్ పడే అవకాశాలు ఉంటాయి. ఆ ప్లేస్లో కనుక మ్యాక్సిమం మన ఫ్రూట్స్ కనుక తిని లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ చేసుకుని ఫిల్టర్ చేసుకోకుండా తాగాలి. ఫ్రూట్ జ్యూసెస్ కూడా అలాంటి సీడ్స్ ఉన్నవి మాత్రం మనము సీడ్స్ సెపరేట్ చేసుకుని తర్వాత జ్యూస్ చేసుకుని తాగాలి. లేదంటే సీడ్స్ ఉన్న వాటితో కనుక అయితే కనుక అలాంటి అప్పుడప్పుడు ఫిల్టర్ చేసుకుని కూడా తాగొచ్చు. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే బాడీకి ఈ విటమిన్ సి అంటే మనం సిట్రస్ ఫుడ్స్ అంటాం, లైక్ ఫర్ ఆరెంజ్ కానీ, మోసంబి కానీ, లేకపోతే ఈ కివీ కానీ, వీటన్నిటిలో సిట్రస్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి, విటమిన్ సి. అలాగే విటమిన్ ఈ కలిగిన మ్యాక్సిమం అన్ని ఫ్రూట్స్లోనూ మనకి విటమిన్ ఈ అనేది అవైలబుల్ ఉంటుంది. సో కాబట్టి ఫ్రూట్స్ అండ్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు అండ్ అలాగే బాడీకి సరైన హైడ్రేషన్ లెవెల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. అండ్ దానికన్నా ముందర మనం చేసుకున్న డిస్కషన్ ఏంటంటే మొహంలో ఒక చిరునవ్వు. రైట్, మార్నింగ్ లేవగానే ఫోన్ వాడకుండా సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో డాక్టర్, పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో పిల్లలు పుట్టిన తర్వాత అటు పిల్లలు కూడా అదే బరువు ఉంటారు, కానీ తల్లులు మాత్రం బరువు అస్సలు తగ్గరు. కొందరు ఎంత ట్రై చేసినా ఫుడ్ని కంట్రోల్ పెట్టుకున్నా ఎంతకైనా వాళ్ళ బాడీ సపోర్ట్ చేయదు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక మంచి డైట్ చెప్పండి. షూర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన మంచి క్వశ్చన్ అండి. చాలామంది మేము చూస్తూనే ఉంటాం ఈ మధ్యలో పోస్ట్ డెలివరీ అంటాం. పోస్ట్ డెలివరీ ఈ దీని ఏమంటే మామీ పౌచ్ అంటారు అనమాట. ఓకే, ఈ మామీ పౌచ్ అంటారు ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో మరి 9 నెలల్లో ఒక
గర్భిణీ స్త్రీ మరి మోసినప్పుడు ఒక బిడ్డని, సో స్కిన్ అనేది సాగడం జరుగుతుంది. స్కిన్ సాగడం జరగడం అనేది న్యాచురల్గా మళ్ళీ స్కిన్కి ఎలాస్టిసిటీ నేచర్ ఉంటుంది కాబట్టి స్లోగా వచ్చేస్తుంటుంది. అయితే న్యాచురల్ డెలివరీ అయిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, సి సెక్షన్ అయిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. ఎందుకు అంటే న్యాచురల్ డెలివరీ అయిన వాళ్ళు తొందరగా రికవర్ అయిపోతారు. డిఫరెంట్ వాళ్ళు ఒక 1 వీక్ మ్యాక్సిమం బెడ్ రెస్ట్ అన్నా కూడా ఒక మ్యాక్సిమం 10 days మేము చూసాం, అంతకుమించి అయితే లేదు. సో ఈ 1 వీక్ 10 days కన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ డే టు డే యాక్టివిటీస్ చేసేసుకుంటుంటారు కాబట్టి మళ్ళీ నార్మల్గా వాళ్ళ లైఫ్ సైకిల్లో పడిపోతారు కాబట్టి, లైఫ్ స్టైల్లో పడిపోతారు కాబట్టి వాళ్ళకి తొందరగా ఈ మామీ పౌచ్ అనేది కొంచెం ఒక్కొక్కసారి తొందరగా రాకపోవచ్చు. అయితే మీరు మ్యాక్సిమం ఈ మధ్యన నాకు చూసింది ఈ మామీ పౌచ్ అనేది సిజేరియన్ వాళ్ళలో ఎక్కువ చూస్తుంటారు. ఎందుకంటే సిజేరియన్లో ఓపెన్ కట్ చేసి ఓపెన్ చేస్తాం కాబట్టి కామన్ అయిపోయింది, సో అవుతుంది కాబట్టి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవడం వలన అండ్ అలాగే టీనేజ్ నుంచి సరైన బ్యాలెన్స్ న్యూట్రిషన్ అందకపోవడం వలన ఈ మధ్యన వచ్చిన పీసీఓడి లేకపోతే అదర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ రావడం వలన కూడా అండ్ ఊబకాయం అండ్ ఒబిసిటీ ఇవన్నీ రావడం వలన వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ మామీ పౌచ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అయితే వీళ్ళకి జనరల్గా మీరు అడిగినట్టుగా ఈ డైట్ అనేది బ్యాలెన్స్గా ఉండాలి ఎప్పుడు కూడా. అయితే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. అయితే సి సెక్షన్ చేసిన వాళ్ళకైతే కనుక మనము 6 months బెడ్ రెస్ట్ ఇస్తాం ఆర్ 8 months బెడ్ రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు వెయిట్ పెరుగుతారు బై డిఫాల్ట్గా. ఆ 8 months తర్వాత ఏం చేయాలి అంటే డేలో అట్లీస్ట్ నాకు 24 గంటలు లేవు, 23 గంటలు 23 గంటలు మనం ఆ బిడ్డను చూసుకుని 1 గంట హస్బెండ్ చేతిలో బాబునో పాపనో ఇచ్చేసి ఆ 1 hour నా హెల్త్ కోసం నేను స్పెండ్ చేసుకోవాలని చూసుకుని బయటికి వెళ్ళి అట్లీస్ట్ ఒక 1/2 hour 45 minutes వాకింగ్ చేసుకుని వస్తే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం అనమాట. అంటే చాలామందికి డెలివరీ తర్వాత ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి ఇష్యూస్ కూడా రాకుండా జరుగుతాయి. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ ల్యాక్ అవ్వడం వలన, అలాగే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన, అంటే ఎక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ పొట్ట అనేది తొందరగా తగ్గవదు వాళ్ళకి. సో వాళ్ళు ఎక్కువ పీచు పదార్థం ఉన్న కూరలు ఎక్కువ తీసుకోవాలి. చిక్కుడుకాయ కానీ, బెండకాయ కానీ, లేకపోతే బీరకాయ కానీ, బీన్స్ కానీ ఇట్లాంటి ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్ తీసుకుంటాయి కనుక, వెజిటేబుల్స్ తీసుకుంటాయి కనుక, రైస్ తక్కువ కర్రీ ఎక్కువ, ఓకే. అలాగే మీడియం పోర్షన్లో దాల్స్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి మామీ పౌచ్ అనేది సోగ తగ్గుతుంది. అండ్ అలాగే డిఫరెంట్ వ్యాయామాలు ఉన్నాయి, యాబ్స్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి, బేసిక్ జనరల్ వాకింగ్ ఈజ్ వెరీ అందరికీ కామన్గా ఉండేది. తర్వాత యాబ్ ఎక్సర్సైజ్ అంటాం, తర్వాత యోగా, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ జుంబా ఎక్సర్సైజెస్, ఇలాంటివన్నీ మిక్స్ అండ్ మ్యాచ్లో చేసుకుంటే కనుక వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళకి ఆ టైంలో ఉన్న ఓపిక బట్టి వాళ్ళకున్న టైం బట్టి ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నా కానీ చాలు. బట్ చాలామంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. చాలామంది నాకు ఫాస్ట్గా అయిపోవాలి, నేను తొందరగా లూజ్ అయిపోవాలి. సో 1 yearలో మీరు సంపాదించిన మామీ పౌచ్ ఒక 1 monthలో తగ్గిపోవాలంటే ఎలా తగ్గిపోతుంది? సో అది కూడా కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం టైం ఇవ్వాలి బాడీకి. ఒక 100 days నుంచి కొంతమంది 200 days కూడా పట్టచ్చు. సో మినిమం 100 days ఇస్తాము. 100 daysలో తగ్గే వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. అలా అని చెప్పేసి ఫ్లాట్ టమ్మీ రావాలి అంటే కనుక మినిమం 1 year కష్టపడాలి. సో ఆ ఓపిక ఉన్న వాళ్ళకి ఆ స్టెడీనెస్, ఆ కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్ వస్తుంది. ఆ పేషెన్స్ ఉంచుకోవాలి.